శ్రీరామనవమి అంటే రాముడు భూమిపైన జన్మించిన రోజు. అదే రోజు సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తారు? ఇది కేవలం పెళ్లి కాదు, ధర్మం, ప్రేమ, బాధ్యతలకు ప్రతీక. రాముడు ధర్మానికి ప్రతీక, సీతమ్మ శుద్ధమైన ప్రేమ, పవిత్రతకి ప్రతీక. ఈ ఇల్లు కలయిక అంటే సంపూర్ణమైన జీవితానికి అర్థం. సీతారామ కళ్యాణం చూస్తే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది, ప్రేమ అభిమానం పెరుగుతుంది, భర్త భార్య మధ్య వివాహ సమస్యలు తగ్గుతాయి. సీతారామ కళ్యాణం అనేది దక్షిణ భారతదేశంలో తెలుగు ప్రాంతంలో బాగా అలవాటు. రాముడు ఒక వివాహం పాల్గొన మాసంలో స్వామినామ సంవత్సరం పాల్గొన్న మాసంలో పూర్ణిమ రోజు జరిగిందని భాగవత తంత్రం అంటే గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి రోజు కళ్యాణం ఎందుకు చేస్తున్నాం? చాలా మందికి అనేక సందేహాలు కలుగుతున్నాయి. కొన్ని శాస్త్రంలో కళ్యాణం చేయాలని ఆగమ శాస్త్రాలను చెబుతున్నాయి. సీతారామ కళ్యాణం అంటాం, పెళ్లి అనము. ఎందుకంటే ఆ కళ్యాణం చేయడం వల్ల లోకానికి కళ్యాణం జరుగుతుందని ఉద్దేశం. లైక్, షేర్, సపోర్ట్ చేయండి ప్లీజ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే. ప్లీజ్ అండి, లైక్, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోకు లాంగ్ వీడియోకు లాస్ట్ దాకా చూసి స్కిప్ చేయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.